ఒక వ్యక్తి మన భారతీయుడా కాదా అని నిర్ణయించడానికి ఎంతకాలం పడుతుంది? మరి ఆ రాహుల్ గాంధీ ఏ దేశ పౌరుడు? ఈ విషయం కోర్టులలో 11 నుంచి 12 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇంతవరకు తేల్చలేకపోయినాయి ఏ కోర్టు కూడా ఆయన ఏ దేశస్థుడు అని. ఇది అంత క్లిష్టమైన సమస్య, అంత తేల్చలేని సమస్య. లేక అవసరం లేదనుకుంటున్నారా? లేక టైం లేదా? అంటే కోర్టుకి అంత టైం లేదా? ఇంతకంటే ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నాయా? ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. కేవలం ఈ విషయం తేల్చకపోవడం వల్ల మన దేశం ఏ విధంగా నష్టపోతుంది, మరి ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది. ఎవరి పని వారు ఏ వ్యవస్థ పని చెయ్యకపోతే ఏ విధంగా మారుతుందో డీటెయిల్డ్గా చూద్దాం. కోర్టులు తేల్చలేదు. ఇందాక చెప్పుకున్నట్టు 5-6 కారణాలు. అవసరం లేకపోవచ్చు, లేదు చాలా క్లిష్టమైన సమస్య అయి ఉండొచ్చు, లేదు ఇంత తేల్చాల్సిన అంత అవసరమే లేదనుకోవచ్చు. ఏ విధంగా అయినా ఆయన ఏ దేశస్థుడో తెలియకుండానే పోటీ చేసి ప్రతిపక్ష నేతగా ఎన్నిక అవ్వచ్చు. అంటే ఈ ఫెసిలిటీ ఆయనకైనా లేదా అందరికీ ఉందా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఉందా? ప్రతిపక్ష నాయకుడు అయిపోవడం, ఏది పడితే అది, ఎక్కడ పడితే అది దేశ పరువును తీస్తూ ఎట్లా పడితే అలా మాట్లాడటం, దేశ సీక్రసీ. ప్రతిపక్ష నాయకుడు అంటే దేశ సీక్రసీ, అటు మిలిటరీ కానీ ఇవన్నీ తనకి చెప్తూ ఉండాలి, అన్నీ తెలుస్తూ ఉండాలి. మరి ఇలాంటి వ్యక్తి ఏ రహస్యాలు తెలుసుకొని ఎక్కడ ఏమి చేస్తాడు? సో ఇదేమీ ప్రమాదం కాదు. సో తేల్చక్కర్లేదు. మన కోర్టులకు అంత అర్జెన్సీ ఏమీ లేదు. ఇంతకంటే ఘోరమైనది కాంగ్రెస్ పార్టీ. మరి ఇది ఆరోపణ ఎంతవరకు సత్యమో తెలీదు. ఒక ఉగ్రవాద నేపథ్యం ఉన్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వబోతుంది అని. సో ఇంకా ఏ పరాకాష్ట చూడాలి దేశం? తక్షణం ఏం చెయ్యాలి? కోర్టులు తేల్చలేవు, మరి మిగిలిన వ్యవస్థలు, పరిశోధన సంస్థలు తేల్చలేవు, కోర్టులు తేల్చట్లేదు, అటు ప్రభుత్వం సహకరించదు. ఇలా పత్రికా రంగం దాని క్యాష్ కోసం దాన్ని చూస్తూ ఉంటుంది, తన సెన్సేషన్ గురించి. ఇంకా ఎంత ఘోరంగా, ఏ విధంగా, ఏ వ్యవస్థ ఎలా మారుతుందో, ప్రజలు ఏ విధంగా ఇదైపోతున్నారో నెక్స్ట్ భాగంలో చూద్దాం.